నీ చిత్తమే జరిగించుమా, నీ కృపలో బ్రతికించుమా. నీ చిత్తమే జరిగించుమా, నీ కృపలో బ్రతికించుమా. యేసు నీవే కావాలయ్యా, నీ సేవలో నడిపించుమా. యేసు నీవే కావాలయ్యా, నీ సేవలో నడిపించుమా. నీ చిత్తమే జరిగించుమా, నీ కృపలో బ్రతికించుమా. నీ చిత్తమే జరిగించుమా, నీ కృపలో బ్రతికించుమా. ఆధారమే లేని సమయములో కన్నీటి సంద్రాన నేనుండగా, ఆధారమే లేని సమయములో కన్నీటి సంద్రాన నేనుండగా, ఒక వెలుగుగా యేసు ఉదయించగా, ఒక వెలుగుగా యేసు ఉదయించగా, ఓదార్పు రక్షణ దొరికేనులే, ఓదార్పు రక్షణ దొరికేనులే. నీ చిత్తమే జరిగించుమా, నీ కృపలో బ్రతికించుమా. నీ చిత్తమే జరిగించుమా, నీ కృపలో బ్రతికించుమా. దేవునికి స్తోత్రం. దయచేసి కూర్చుందామా. రైట్, దేవునికి స్తోత్రం. మంచిదండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని మాటలను మనము జ్ఞాపకము చేసుకుందాం. రైట్, ఈ యొక్క దినాన ఒకసారి మన యొక్క హృదయాలను దేవుని వాక్యం వైపు త్రిప్పడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, ఈ యొక్క దినంలో ఒక మాటను చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక తీసారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనికి వద్దాం. రైట్, దేవునికి స్తోత్రం. మంచిది. 10వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైన ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ప్రార్థన చేసుకుందామండి. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీవే నాతో నీ పిల్లలతో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాట్లాడండి తండ్రి. నేను నిలబడుతున్న వాటి వాడను ప్రభా, నీ మాటలు నాలో నింపండి. అదే రీతిగా ప్రభా, నీ పిల్లలతో కూడా మీరే మాట్లాడి నీ మాటలను వారిలో నింపమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని మేము మీకు అప్పగిస్తున్నాం. డిస్టర్బ్ చేసే ప్రతి కీడు ఆటంకాలను తొలగించి కేవలం ప్రభువా నీ మాటల చేత మమ్మల్ని నింపి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి,
ఆమేన్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికి మరొకసారి నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరికీ వందనాలండి, వందనాలు. మంచిది. ఈ యొక్క దినాన ఈ వచనము గురించి నేను మీతో చెప్పడానికి దీన్ని చదివించలేదు, కానీ అసలు ఈ వచనములో ఉన్న పరమార్థాన్ని బయలుపరిచి నేను మిమ్మల్ని ఆ వాక్యంలోకి తీసుకుని వెళ్ళడానికి ఈ వాక్యాన్ని పరిచయం చేశాను. పునాదులు కలిగిన పట్టణము ఏంటంటే, పునాదులు కలిగిన పట్టణం దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఇది పరలోక రాజ్యమును గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దానినే ఏమంటున్నారంటే క్రీస్తు యొక్క రాజ్యము, యేసయ్య స్థాపించిన రాజ్యము, యేసుక్రీస్తు ఉండు రాజ్యము అని దీనిని మాట్లాడవచ్చు. అయితే ఈరోజు ఈ వచనము ఇంతవరకే, ఇక మరలా దాంతో పని లేదు, కానీ అంటే ఇప్పటి వరకు ఈ మెసేజ్కి సంబంధం లేదు. కానీ అయితే ఆ పునాదులు కలిగిన పట్టణములో మనం చేరాలి. ఇంకొక మాట చెప్పాలంటే యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, ఏంటో తెలుసా? ఆ రాజ్య వారసులు, మీరు పరలోక రాజ్య వారసులు అని మాట్లాడాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఆ రాజ్యానికి చేర్చడానికి దేవుడు ఏం చేస్తాడంటే భూమి మీదికి మనుష్య రూపుడిగా భూమి మీదికి మన కొరకు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే అబ్రహాం అన్న మాట ఏంటంటే ఆ రాజ్యంలో చేరడానికి నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు. కారణం ఏంటంటే మనము ఆ రాజ్య పౌరులం. ఇంకొక మాట పరలోక పౌరులం మనం. అర్థమైందా? అందుకనే కొంతమంది ఇలా రాశారు, మనం పరలోక పౌరులము అని. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్య వారసులమని ఆయన చాలామంది పాటలు రాశారు. అయితే ఈరోజు మనము కూడా క్రీస్తు యొక్క రాజ్య వారసులుగా మనం ఉండాలని దేవుడు ఏం చేశాడంటే మనల్ని ఎన్నుకున్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఆ క్రీస్తు యొక్క రాజ్య వారసులుగా ఉండాలని, ఆ రాజ్యంలో చేరాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు యొక్క రాజ్య వారసులు ఎవరు, లేకపోతే ఎవరు ఆయన రాజ్య వారసులుగా మార్చబడతారు, ఎలా ఉన్నవారు అనే విషయాలను 3 విషయాలను చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మనం ముందుకు వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక. రైట్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రైట్, 4 నుండి చదువుకుందాం. కాబట్టి జాగ్రత్తగా వినండి. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై క్రీస్తుతో ఉండునట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చూడండి, 6వ వచనాన్ని కూడా చదువుకుందాం. యాలయనగా మనమింకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకము అగునట్లు, చూడండి, ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. చూడండి, జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఆలోచించవలసింది ఏంటంటే క్రీస్తు యొక్క రాజ్య వారసులుగా మనం అవ్వాలి. దాని కొరకే క్రీస్తు ఏం చేశాడంటే మన కొరకు ఆ మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. కనుకనే మొట్టమొదటిగా ఆయన రాజ్య వారసులముగా మనము చేయబడాలంటే, ఆయన రాజ్య వారసులు మనం అవ్వాలంటే, ఇక్కడ అన్న మాట ఏంటంటే వారు, ఇక్కడ అన్నాడు కదా, మొట్టమొదటిగా ఏమన్నాడంటే మృతులలో నుండి ఏం చేయాలా? లేపబడి
మనము కూడా క్రీస్తు ఎలా లేపబడ్డాడో మనము కూడా అలాగే లేపబడ్డాడు. అందుకని ఏమన్నాడంటే, వారు తమ పాప విషయంలో చనిపోయి క్రీస్తుతో పాటు, అర్థమైందా, క్రీస్తుతో కూడా సమాధి చేయబడిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలాగండి? పాప శరీరమును పాప స్వభావమును ఏం చేయాలా? క్రీస్తు ఎలాగైతే సమాధి చేయబడ్డాడో మన పాప స్వభావము కూడా అలాగే సమాధి చేయబడాలి. అందుకనే 2 వచనాలు చదివించాను. మొట్టమొదటిగా క్రీస్తుతో కూడా మీరేం చేయబడాలంటున్నాడు? సమాధి చేయబడాల. దేవునికి స్తోత్రం. అందుకనే బాప్తిస్మ అనే విషయానికి మనము వెళ్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మ అనేది ఇదిగో ఒక నూతన జీవాన్ని ఇచ్చేది. ఎందుకో తెలుసా? బాప్తిస్మ అనేది సమాధి కార్యక్రమం అండి. క్రైస్తవ జీవితంలో ఏంటది? సమాధి కార్యక్రమం. సమాధి కార్యక్రమం అంటే పాత స్వభావాన్ని మనం ఎక్కడ ఆ యొక్క బాప్తిసములో పాతి పెట్టబడి మరలా ఆ సమాధిలో నుండి ఎలాగైతే క్రీస్తు నూతన అక్షయ శరీరముగా ఎలాగైతే లేపబడ్డాడో మన జీవితంలో మనము కూడా ఏం చేయాలంటే పాప శరీరాన్ని విడిచిపెట్టి అక్షయ దేహాన్ని, ఇంకొక మాట చెప్పాలంటే మహిమను మనము మరలా మనం ఏం చేయాలి? లేపబడాలి. అందుకనే మొట్టమొదటిగా ఏమన్నాడంటే, మీరు క్రీస్తుతో కూడా సమాధి చేయబడాలి. అంటే బాప్తిస్మం అనే దాంట్లో మీ పాత స్వభావమంతా ఏం చేయబడాలా? చచ్చిపోవాలండి. ఏమండి? అందుకని అర్థమయ్యేటట్టు సమాధి కార్యక్రమం అన్నాను. మీకు అర్థం అవ్వాలని ఏమన్నాను? సమాధి కార్యక్రమం. ఏమండి? అంత సమస్తాన్ని విడిచిపెట్ట ఇప్పటి వరకు ఏ జీవితాన్ని జీవించామో మనకు తెలుసు. క్రీస్తుకి ఇష్టం లేని జీవితం, వాక్యానుసారంగా లేని జీవితం, ఇంకొక మాట లోకముతో పొత్తు కలిగిన జీవితం, ఇంకొక మాట చెప్పాలంటే మనలో ఇదిగో అందరూ అసహించుకునే జీవితం మనం ఇంతకాలం జీవించాం. దానిని ఏం చేయాలి తెలుసా? మనము క్రీస్తులో అడుగు పెట్టినప్పుడు క్రీస్తు ఎలాగూ సమాధి చేయబడ్డాడో మనము కూడా ఆయన సమాధి కార్యక్రమంలో మనము కూడా ఏం చేయబడాలా? సమాధి చేయబడాల. క్రీస్తుతో కూడా మీరు ఏం చేయబడమన్నాడు? సమాధి చేయబడాలి అన్నాడు. అందుకనే చేయబడి ఇక్కడ అంటున్నాడు చూడండి, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మీరు కూడా ఏం చేయాలా? నూతన జీవాన్ని కలిగి. చూడండి, మరలా పాత స్వభావం కనపడకూడదు, పాత మాట కనపడకూడదు, పాత యొక్క నడవడిక కనపడకూడదు, పాత స్వభావం మన జీవితంలో కనపడడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. అప్పుడే మనము క్రీస్తు యొక్క రాజ్య వారసులుగా తీర్చిదిద్దబడతాం. ఒక్క మాట, ఇది మనకు అవసరం లేదు అనుకుంటే ఏమండి? ఇంత భక్తి అవసరం లేదు. అర్థమైందా? అవసరం అంటారా ఇంత భక్తి? ఇంత ప్రయాస అవసరం అంటారా? ప్రతి ఆదివారం 500 రూపాయలు కూలి మానేసి మందిరానికి రావడం అవసరం అంటారా? ఎందుకని? అదే అవసరం లేదన్నావు. చచ్చినప్పుడు వచ్చేది ఎందుకురా మాకు అన్నావు కదా. అర్థమవుతుందా? చాలామంది అలాగే ఆలోచన చేస్తున్నారు. చచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తామో, ఏం చేస్తామో, ఎవరైనా చూసి వచ్చారా కాబట్టి దాంతో మనకు పని లేదండి. చచ్చినప్పుడు వచ్చేది కాదు, ఇప్పుడు ఏమైనా వస్తే చెప్పండి అని. కాబట్టి దానిని ఒకవేళ నువ్వు ఆలోచన చేయకపోతే, దాని గురించి కాకపోతే నువ్వు ఇంత భక్తి అవసరము లేదు. పుణ్యక్షేత్రాలు తిరగన పని లేదు, పుణ్యకార్యాలు చేయనవసరం లేదు. ఇంకొక మాట ఆలోచన చేస్తే ధర్మకార్యాలు చేయనవసరం లేదు. ఏదో ఇదిగో నువ్వు ఆ పుణ్యాన్ని మూట కట్టుకొని మోక్షానికి వెళ్దామని ఆ ఆలోచన అవసరం లేదు. అర్థమైందా? యజ్ఞ యాగాలు అవసరం లేదు. ఈ లోకం అదే చేస్తుంది, ఎంతో ప్రయాసపడుతుంది. ఎంతో తెలుసా? చచ్చినప్పుడు నేను మోక్షాన్ని పొందుకోవాలా. ఏమండి? ఇదిగో చచ్చిపోయే ముందు ఒక మాట అంటారు, నా కుమారుడు ఇదిగో తల్లి కొరువు పెట్టాలి, ఎందుకంటే ఆయన కొరువు పెడితే నేను ఎక్కడికి వెళ్తాను? మోక్షానికి వెళ్తాను. ఎన్ని అవసరం ఉండదో. కారణం ఏంటో తెలుసా? దీనిని నువ్వు ఆలోచన చేయకపోతే, ఇదిగో మరణించిన తర్వాత నేను దేవుని యొక్క రాజ్య వారసునిగా తీర్చిదిద్దబడాలి అనుకుంటే మాత్రము ఇప్పుడు చేస్తున్న భక్తికి మించిన భక్తిని నువ్వు కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? క్రీస్తుతో పాటు నువ్వు కూడా సమాధి చేయబడి ఆయన ఎలాగూ లేపబడ్డాడో నీవు కూడా అలాగూ లేపబడి నూతన జీవము కలిగి నువ్వు బ్రతకాల. నూతన తత్వాన్ని కలిగి, నూతన స్వభావం అన్నాడు ఇక్కడ.
ఏమని మాట్లాడుతున్నాడండి? నూతన స్వభావం, ప్రాచీన స్వభావాన్ని నువ్వేం చేయాలా? పాతి పెట్టాలి. అదే అన్నాడు 6వ వచనములో, ఏలయనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరమును నిరర్ధకము అగునట్లు మన పాప ప్రాచీన స్వభావమును ఆయనతో పాటు ఏం చేయాలా? సిలువ వేయాలి. ఆయనతో పాటు ఏం చేయాలా? సమాధి చేయాలా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? పాప స్వభావాన్ని ఏం చేయాలంట? క్రీస్తుతో పాటు సిలువ వేయాల. అప్పుడే అది ఏం చేయబడుతుంది అంటే, ఇదిగో నూతన స్వభావముగా మార్చబడుతుంది. అందుకని అంటూ ఉన్నాడు, ఇదిగో మనం ఇంకను పాపానికి దాసులము కాకూడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎప్పుడు మనము దేవుని రాజ్య వారసులుగా తీర్చిదిద్దబడతామంటే, ఇక్కడ అంటున్నాడు క్రీస్తుతో పాటు మనము సమాధి చేయబడాలా, క్రీస్తుతో పాటు మనము సిలువ వేయబడాలా, ఆయన సమాధి కార్యక్రమంలో మనము కూడా పాలు పంచుకోవాలా. ఆ పాలు పంచుకున్న ఆ యొక్క నీవు పాత స్వభావం ఏమి కూడా కనపడకూడదు. ఏమండి, అర్థమవుతుందా? మనల్ని అయ్యా నేను తప్పిపోయానయ్యా అనే మాట నీ జీవితంలో రానివ్వకూడదు. మరలా ఆ స్వభావం, ఇదిగో పాత స్వభావము, పాత బ్రతుకు నీలో కనబడితే క్రీస్తు నీలో లేనట్లే, క్రీస్తుతో పాటు నువ్వు సిలువ వేయబడనట్లే, క్రీస్తుతో పాటు నువ్వు సమాధి చేయబడనట్లే. అందుకని అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సమాధి చేయబడాలా నీ పాత స్వభావముతో పాటు నీ జీవితం. అప్పుడే క్రీస్తు అందించే నూతన జీవాన్ని, నవీన స్వభావాన్ని నువ్వు ధరించుకోగలవు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? పాత బట్ట తొలగించుకుంటేనే కొత్త బట్ట వేసుకోగలవు. అంతేనా? పాత నీరు తొలగించుకోగలిగితేనే ఆ పాత్రలో క్రొత్త నీరు చేర్చగలం. అందుకనే క్రీస్తు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పాపపు స్వభావాన్ని నువ్వేం చేయాలి తెలుసా? ఈరోజు పాతి పెట్టాలి. అప్పుడే నూతనమైన నవీన స్వభావం నీ జీవితంలోనికి వస్తుంది. అందుకని అన్నాడు, ఇదిగో క్రీస్తు రాకముందు, క్రీస్తు నీలోకి వచ్చిన తర్వాత అనే చాప్టర్ నీ జీవితంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా నా మాట? విశ్వాసి జీవితంలో 2 స్వభావాలు కలిగి ఉంటూ ఉన్నాం. ఏమండి? క్రీస్తు రాకముందు, క్రీస్తు వచ్చిన తర్వాత. ఎక్కడికి? భూమి మీదకి కాదు, నీలోనికి. భూమి మీదకి కాదు, నీ హృదయంలోనికి. అర్థమైందా? వాక్యం విన్నప్పుడు, వాక్యం నీలో చేరినప్పుడు ఆ స్వభావానికి, ఇదిగో వాక్యం విన్న తర్వాత, వాక్యం నీలో చేరిన తర్వాత ఉన్న స్వభావానికి చాలా డిఫరెంట్ కలిగి ఉంటుంది. అంతేగాని అప్పుడున్నట్టే ఇప్పుడున్నాడయ్యా, ఏమండి అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉన్నాను, నమ్ముకున్నానయ్యా నేను అని చెప్పుకుంటే కుదరదు. అలాగుంటే కుదరదు. ఎందుకంటే క్రీస్తుతో పాటు నువ్వు సిలువ వేయబడాలి. నీ స్వభావం అంతా సిలువ వేయబడాలి. నీ జీవితం అంతా సిలువ వేయబడాలి. అప్పుడే ఆ పాత పాపపు స్వభావం అంతా తొలగించబడుతుందంట. పాపానికి దాసులముగా ఉన్న మనము ఇదిగో క్రీస్తుకు దాసులుగా మార్చబడతాం. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నీవు దేవుని యొక్క రాజ్య వారసుడిగా తీర్చిదిద్దబడతావు. దేవునికి స్తోత్రం. అందుకనే ఈరోజు మన జీవితంలో పాత స్వభావం ఏమి కూడా మిగిలి ఉండకూడదు. అందుకని ఒక మాట అంటారు ఈ లోకంలో. చూడండి, ఇందాక చక్కగా ఒక వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాడు దావీదు. వివరిస్తూ ఒక మాట అన్నారు. మీకు గుర్తుందో లేదో, అర్థం చేసుకున్నారో లేదో? ఏమండి, మనలో దేవుని స్వభావం దాంట్లో కనపడింది. ఆయన చెప్పిన మాటల్లో దేవుని స్వభావం మనలో కనపడింది. ఏమండి, హాని చేసిన వారికి మనం ఏం చేయకూడదంటే హాని చేయకూడదు. ఎదుగు అసూయపడ్డాడు కదా, నేను ఎందుకు ఊరుకుంటాను, వాడు బ్రతుకుతున్నా, పచ్చగా బ్రతుకుతున్నా, నేను కూడా అసూయపడుతూనే ఉంటాను అనేవారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. ఏమండి, నేను కొనలేదు వాడు కొన్నాడు అని విశ్వాసులు అసూయపడే వాళ్ళుగా ఉన్నారు. మెచ్చుకుంటే వరం లేని వారుగాను. వాళ్ళని మెచ్చుకున్నారనుకో, వీళ్ళ ముందు వాడి వందలే అంటారు వీళ్ళు. ఏమండి, వాళ్ళ ముందు మెచ్చుకుంటే ఓర్వలేరు. వారు ఎవరైనా శబాసాన్ని భుజం తడితే ఓర్వలేరు. అలాంటి స్వభావం కలిగి ఉన్నారంట. అయితే క్రీస్తులో నీవు పాపపు స్వభావం నీ జీవితంలో ఉండకూడదు, పాపపు లక్షణాలు నీ జీవితంలో ఉండకూడదు. అప్పుడే నువ్వేం చేయబడతావంటే క్రీస్తు యొక్క రాజ్య వారసుడిగా
తీర్చిదిద్దబడతావు. దేవుని రాజ్యంలో నువ్వు ఏమవుతావు తెలుసా? వారసుడిగా తీర్చిదిద్దబడతావు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక మాట అంటున్నాడు దాంట్లో, టూకీగా ఒక మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట ఉంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, మన పాపముల విషయమై చనిపోయి, చూడండి ఒక విషయాన్ని మాట్లాడదాం ఇక్కడ. పాపము విషయంలో మనం ఏమవ్వాలా? ఇందాకే అన్నాను సమాధి కార్యక్రమం అని. చనిపోవాలి మనం. ఏండి, చింత చచ్చిన పులుపు చావకుండా ఉంటే కుదరదు. ఏండి, అర్థమైందా? చింత చచ్చిన అంటే చింత చెట్టుని ఎప్పుడన్నా చనిపోయిన దాన్ని కొరికి చూసారా? ఏండి, చింత చచ్చిన పులుపు చావదంట. ఆకులు చూడండి, ఎండబెట్టిన ఎలాగుంటాయి? పొల్లగే ఉంటాయి కదా. మన జీవితంలో కూడా అంతే. కొన్నిసార్లు చింత చచ్చినా అంటే పాత బాప్తిజం తీసుకున్న నాయ్య గారు దేవుని కృపను బట్టి ఎంత గొప్పగా ఉందో ఈ జీవితం అంటాం. కానీ ఏండి, కొన్నిసార్లు పాత స్వభావాలు బయటికి వస్తూనే ఉంటాయి. ఏండి, మనలో లోపల మిగిలిపోయిన ఆ చివరి చితక కొంచెం బయటకు వస్తూనే ఉంటాడు. ఆ నీళ్ళల్లో ముంచిన తర్వాత దాన్ని విడిచిపెట్టట్లేదు. ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టట్లేదు. ఎందుకో అట్టే అంటి పెట్టుకొని ఉంటూ ఉన్నాం. అప్పుడే మనము దేవుని రాజ్యములో అందుకని అడుగు పెట్టలేకపోతూ ఉన్నాం మేము. అందుకని ఆయన రాజ్యవారసులుగా తీర్చిదిద్దబడట్లేదేమో. అందుకని ఈ విషయాన్ని అంటున్నాడు. మనలో ఉన్న పాపం విషయంలో మనం చనిపోయిన వారముగా ఉండి ఏమవ్వాలా? నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తనను తానే తన శరీరమందు మన పాపములను ఎక్కడంట? మ్రాను మీద మోసుకొనెను. అర్థమైందా? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందేరి. దేవునికి స్తోత్రం. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఏమన్నాడంటే, ఇందాక మొట్టమొదటికి చదివిన విషయాన్ని చూస్తే, మనము సిలువలో ఏమవ్వాలా? క్రీస్తుతో పాటు సిలువ వేయబడాల. ఆయన అన్న మాట ఏంటంటే, తానే తన శరీరంలో సిలువ మీద ఆ మ్రాను మీద ఏం చేశాడు? అప్పగించాడంట. దేవునికి స్తోత్రం. ఎందుకు తనకు తానే అప్పగించుకున్నాడంటే, ఆయన అప్పగిస్తేనే తప్ప మన పాపానికి విమోచన లేదు. అందుకని ఏమన్నాడంటే, ఎందరైతే క్రీస్తులోనికి వస్తారో వారు కూడా ఆ సిలువలో ఏమవ్వాలంట? పాలి భాగస్తులు అవ్వాలంట. అంటే వెళ్ళి పతోడు వచ్చినోడల్లా సిలువ వేయబడ్డం అనేది కాదు. అంటే ఆయన ఎందు నిమిత్తము ఆ సిలువ వేయబడ్డాడో ఆ సిలువకు తగిన ఆ యొక్క మూల్యమేంటో అర్థం చేసుకొని మన పాప స్వభావాన్ని క్రీస్తులో మనం ఏం చేయాలా? పాతి పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఏం చేయాలా? క్రీస్తులో మనం పాతి పెట్టగలిగితే ఆయన మన కొరకు మ్రాను మోసాడు, మన కొరకు సిలువ వేయబడ్డాడు, మన కొరకు సమాధి చేయబడ్డాడు. కనుకనే అప్పుడు దానికి మూల్యము చెల్లించబడుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం ఏమవుతాం తెలుసా? ఇదిగో ఇంత ప్రయాసపడుతున్నాం కదా, దానికి ప్రతిఫలం వస్తుంది. దేవునికి స్తోత్రం. దేనికి? ఈ భక్తికి ప్రతిఫలం వస్తుంది, ఈ జీవితానికి ప్రతిఫలం వస్తుంది. అంటే లోకంలో వచ్చే 2 ఆశీర్వాదాలు ఏమండి, కొంత ఆశీర్వాదము కొన్ని దీవెనల కొరకు కాదు. ఈ భక్తి జీవితం మరణించినా సరే ఆయన రాజ్యములో ఆయన కుడిపార్శ్వంలో కూర్చోవాలని కోరిక కలిగి ప్రతి ఒక్కరము మన భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. దేవుని స్తోత్రం. మన భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగింప చేయాలి. కారణం ఏంటంటే, మనము ఆయనతో పాటు ఆయన ఇచ్చిన సింహాసనములో కూర్చోవడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యంలో ఉండుట కొరకు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన రాజ్యంలో ప్రవేశించుట కొరకు మనకు పర్మిషన్ ఇస్తూ ఉన్నాడు. అలా ఇవ్వాలంటే మనం ఈ యొక్క దినాన మనము ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధానంలో మనము సమాధి చేయబడాలా. మన జీవితాన్ని, పాత రోత జీవితాన్ని పాతి పెట్టవలసిన వారముగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ లేదండి, దాన్ని అక్కడ విడిచిపెడతాను. ఆ మధుర జ్ఞాపకాలు ఏమండి ఆహా, ఆ రోజులే బాగుండేదండి. ఏ రోజులు అంట ఏమండి? ఆ రోజులు ఏ రోజులు ఏమండి? పాత రాత జీవిత రోజులు కదండి. కొంతమంది అంటారు, అబ్బా ఆ మధుర జ్ఞాపకాలు
ఏమండి? ఒక ఆమెను ప్రేమించాను, ఆ మోసం చేస్తే మోసం చేసింది, కానీ ఆ మధుర జ్ఞాపకాలు ఎంత బాగున్నాయో. ఏమండి? ఆ రోజులే బాగుండేది. పెగ్గు కొడితే చాలు అన్ని బాధలు మర్చిపోయి తూలుతూ ఊగుతూ తిరిగేవాడిని. ఆ రోజులే బాగున్నాయి. ఏమండి? అసలు ఒక దెబ్బ కొడితే వాడిని సచ్చేదాకా కొట్టేటోడిని. ఆ రోజులే. అప్పుడు భయపడేటోళ్ళండి, ఇప్పుడు ఎవడు భయపడట్లేదు అంటున్నారు. ఏమండి? కానీ దానికి భారీ మూల్యం చెల్లించవలసిన వారముగా ఉన్నాం. కానీ ఈరోజు మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చెల్లించవలసింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధానంలో మన పాత రోత జీవితాన్ని ఏం చేయాలా? సమాధి చేయబడాలి. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, మనము క్రీస్తుతో పాటు సిలువ వేయబడాలా, సమాధి చేయబడాలా. రెండో విషయాన్ని మనం చూద్దాం. 14వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమే. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండో విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము చనిపోయిన ప్రభు కొరకే వారేం చేయాలంట? జీవించాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మొట్టమొదటికేమో మన పాత రోత జీవితాన్ని అంతటిని సమాధి చేసి, ఇదిగో ప్రభు ఎలాగైతే సమాధి చేయబడ్డాడో, సిలువ వేయబడ్డాడో, ఆయనతో పాటు మనం సిలువ వేయబడాలి. రెండో విషయానికి వస్తే, మనము ప్రభుతో మనము బ్రతకాలో ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. బ్రతికినా చనిపోయినా ఎవరి కోసం నిలబడాలంట? అది ప్రభు కోసమే మనము చనిపోవాలా, ప్రభు కోసమే జీవించాలా. ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, ప్రభువే క్రీస్తే నాలో జీవించుచున్నాడు అని రాస్తాడు పౌలు. ఏమండి? విన్నారా? చదివారా ఈ మాట ఎప్పుడన్నా? బ్రతికినా ప్రభు కొరకే, చావైతే లాభము అన్నాడు. కారణం ఏంటి అంటే, ఇక బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతానయ్యా, చనిపోయినను ప్రభు కోసమే బ్రతుకుతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. పేతురు ఒక మాట అంటూ ఉన్నాడండి. అంత్యకాలంలో తనను చంపాలని చూసిన వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నన్ను ప్రభుతో పోల్చొద్దు, నన్ను యేసయ్యతో పోల్చొద్దు, ఆయనను చేసినట్లుగా నన్ను చేయొద్దు. ఆయనను సిలువ వేశారు కదా, ఇదిగో నీ ప్రభుని ఎలాగైతే సిలువ వేసి చంపామో నిన్ను కూడా అలాగే చంపేస్తాం అన్నప్పుడు ఆయన అన్నమాట ఏంటో తెలుసా? అయ్యా, నేను ప్రభు వలె సిలువ వేయబడడానికి, ఆయన వలె ఇదిగో సిలువ వేలాడబడడానికి నేను అర్హుణ్ణి కాదు, కానీ నన్ను ఏం చేయండి అంటే, ఇదిగో అలా కాదు కానీ తల క్రిందులుగా సిలువ వేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి? మరణకాలంలో ఎలా గడిగాడండి ఆయన? అమ్మ నేను ఇక వదిలిపెడతాను అన్నాడు. అర్థమైందా? ఏమన్నాడు? మొట్టమొదటిగా క్రీస్తు ఎవడో నాకు తెలియదు. ఆయన కొరకు దెబ్బలు తినడానికి ఇష్టపడలేదు కదా, పడితే కొట్టేస్తారని భయపడిన వ్యక్తి ఆఖరికి మరణములో కూడా యేసు క్రీస్తుతో పాటు ఆయన వలె వేయడానికి ఇష్టపడలేదండి. అర్హత లేదు నాకు. ఏం చేయాలి మీరు? నన్ను తల క్రిందులుగా వేయండి. చూడండి, బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే ఆయన కొరకే, అది లాభం నాకు అంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు కూడా ఒక స్టేట్మెంట్ ఇండైరెక్ట్గా ఇచ్చేశాడండి. ఇదిగో క్రీస్తు వల్ల నన్ను వేయడానికి నేను అర్హుడిని కాదండి, తలక్రిందులకు వేసి చంపండి ఆయన కోసం కావలిస్తే. బ్రతికితే ఆయన కొరకు బ్రతుకుతాను, చావైతే ఇలాగ చంపేసేయండి అన్నాడు. ఈరోజు మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రభు కొరకు బ్రతుకుతున్నామా? మన సొంత కోరికల కొరకు, ఇంకా పాప రోత జీవితం కొరకు మనం బ్రతుకుతున్నామేమో కదండి. పాపాన్ని విడిచిపెట్టుకోలేక క్రీస్తుని విడిచిపెట్టిన వారు అనేకులు ఉంటూ ఉన్నారు.
పాత రోత జీవితాన్ని విడిచిపెట్టుకోలేక, వారి పాపపు జీవితాన్ని పక్కన పెట్టక, ఇదిగో ఈరోజు ఈనాటి కాలంలో చాలామంది ఇదిగో క్రీస్తుకి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు నీవు నేను అలాగ ఉండడానికి వీల్లేదండి. ఈరోజు క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తు కొరకే మనం మరణించాలి. అప్పుడే మనం ఏమవుతుందో తెలుసా, ఆ రాజ్య వారసులుగా తీర్చిదిద్దబడతాం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట అన్నాడు, ఏమని తెలుసా పేతురుతో, పేతురు ఇదిగో నీకు పరలోకపు తాళపు చెవులను నీ చేతికి ఇస్తాను. హల్లెలూయా. ద్వారము దగ్గర ఏం చేస్తాడంట, ఆ తాళపు చెవులు క్రీస్తు ఏం చేస్తున్నాడు, పేతురుకి ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో ఆలోచన చేయవలసిన మాట ఏంటంటే, నీవు నేను ఎలాగున్నాం, నీవు నేను ఎలా బ్రతుకుతున్నాం. ఆయన అన్న మాట ఏంటంటే, క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను, క్రీస్తు కొరకు నేను చనిపోతాను. క్రీస్తును అక్కర్లేదన్న నేను ఈరోజు క్రీస్తు కొరకే చనిపోతానయ్యా అని తీర్మానం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. నేను, చూడండి ఏమంటున్నాడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానంటే అర్థం ఏంటి? క్రీస్తును సిలువ వేసినట్టు ఈయనను కూడా వేశారా అదేనా మాట్లాడుతున్నాడు. నేను క్రీస్తుతో కూడా, ఇందాక మాట్లాడిన మాటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నాలో ఏం చేస్తున్నాడంట? ఈరోజు మనము బయటికి వెళ్తే ఈ మాట చెప్పగలగాల. సంఘం మధ్య ఉండి చప్పట్లు కొట్టి 2 వాక్యాలు చదివేసి స్తోత్రం అని 5 నిమిషాలు ఆరాధన చేస్తే వచ్చేదు. మనం బయటికి వెళ్ళినా ఎలాగన్నాలో తెలుసా? ఇదిగో ఈ మాట చెప్పాలి, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ మాట సవాల్ చేస్తూ మనం చెప్పాలా. దేవుని నమ్ముకున్నానని చెప్పుకోవడానికి నామూషిగా ఫీల్ అయ్యేవారు ఉన్నారు. బైబిల్ పట్టుకొని బయటికి వెళ్ళడానికి సిగ్గుపడేవారు ఉన్నారండి. అర్థమైందా అండి? అక్కడున్న వ్యతిరేక పరిస్థితులను బట్టి ఒకవేళ మనం అలాగున్నట్లయితే దాని తప్పేం లేదు. ఎందుకో తెలుసా? అనేక రాష్ట్రాలలో ఉందండి ఈ భయంకరమైన పరిస్థితి. బైబిల్ పట్టుకొని వెళ్తుంటే చాలు చంపేసే అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఇదిగో హింసించే రాష్ట్రాలు ఉన్నాయి, హింసించే దేశాలు ఉన్నాయి. అండి బైబిల్ కనపడితే చాలు ఆ వ్యక్తిని ఏం చేస్తారు తెలుసా? నిలువున ఉరేసే దేశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనం లేం. అండి అలాంటి పరిస్థితులు ఉన్నాయా అండి? మనకి ఎంత మంచి వెసులుబాటో, ఎక్కడైనా మనం దేవుని స్తుతించవచ్చు. ఎవరు మనకు అడ్డు చెప్పేవారు లేరు. ఉన్నారా? ప్రభుత్వాలు అనుకూలంగా చక్కగా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నాయి. మనము కొన్ని నిబంధనలు పాటించాలి, వాటి ప్రకారంగా మనం బ్రతకాలి. కానీ అంతకంటే గొప్ప వెసులుబాటు దేవుడు మనకు కల్పించి ఉన్నాడు. కానీ కొన్నిసార్లు మన జీవితాల్లో కొంతమంది ఉంటూ ఉన్నారు, క్రీస్తుని నమ్ముకుంటే ఇదిగో రాదేమో అని వారికి వాళ్ళే భ్రమపడేవారు. ఎవడన్నా బెదిరిస్తే చాలు కదండి, బెదిరిపోయి అదిరిపోయి అయ్యా నేను కూడా నమ్ముకోలేదయ్యా అని చెప్పే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అయితే రెండో విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. నీవు క్రీస్తు నిమిత్తము బ్రతకగలిగితే, క్రీస్తు నిమిత్తమే చనిపోగలిగితే, ఇదిగో క్రీస్తు కొరకే నువ్వు జీవించగలిగితే క్రీస్తు ఏం చేస్తాడు తెలుసా? ఆయన రాజ్యవారసుడిగా నిన్ను చేస్తాడు. ఆయన రాజ్యవారసుడిగా యేసుక్రీస్తు రాజ్యంలోనికి వెళ్ళడానికి ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీకు పర్మిషన్ అంటే నీకు అనుమతి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితాలు భూమి మీద ఎలాగుంటూ ఉన్నాయో దానిని బట్టే ప్రతిఫలం వస్తుందండోయ్. అర్థమైందా? నువ్వు ఇక్కడ ఎన్ని వేషాలని వేయి, వాక్యం అయితే చెప్పేది నువ్వు చేయకపోతే ఇక్కడ వరకే నీ భక్తి. ఏమండి పెద్ద బైబిల్ కొని పట్టుకున్నా, చిన్న బైబిల్ పట్టుకొని తిరిగినా, అర్థమైందా? 10 వచనాలు పాట పాడానండి అన్న చెప్పుకున్నా, ఒక వచనం పల్లవి పాడి వదిలిపెట్టినా అది ఎక్కడ వరకు వస్తుంది? ఇక్కడ వరకే. మా అయ్యగారు అన్ని మాటలు చెప్పాడు, నన్ను పరలోకం తీసుకెళ్ళలేకపోయాడంటే అది అయ్యగారి ప్రాబ్లం ఏం కాదు. ఎందుకని?
వాక్యం వినిపించబడింది, నీవు సరి చేసుకోలేకపోయావు, నీవు అనుమతిని పొందుకోలేకపోయావు, నీవు సాధించలేకపోయావు, నువ్వు ఆ మార్గంలో నడవలేకపోయావు. అందుకనే దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు, నీవు ఈరోజు జీవిస్తే క్రీస్తు కోసమే, ఇదిగో చనిపోతే క్రీస్తు కోసమైన తీర్మానాన్ని బట్టి నువ్వేం చేయాలా? బ్రతకాల. అనుకూలమైన వాతావరణం ఉంది నీకు, మామూలు విషయం ఏం కాదు. ఏమండి, కరోనా కాలంలో చూడండి, ప్రార్థన చేయకూడదు, మందిరానికి వెళ్ళకూడదు అనే నిబంధనలు వచ్చాయి. అలాగనే ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ నిబంధన ఉంది. అండ్ ఇంట్లో కూడా ప్రార్థన చేసుకోవడానికి లేదు. అర్థమైందా? ఎట్లా? నీ ఇంట్లో నువ్వు మందిరాల మీదకి వచ్చి కొట్టి మందిరాలు కూల్చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా వారి భక్తిని ఎక్కడ విడిచిపెట్టట్లేదు. ఏమండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తున్నారు తెలుసా? కొండల్లోకి వెళ్ళి ఆరాధన చేస్తున్నారు. ఏమండి, ఆ మధ్యలో యూట్యూబ్లో పెట్టారండి, వారు కొండల మధ్యకు వెళ్ళి, అడవిలోనికి వెళ్ళి, ఆ క్రూర మృగాల మధ్య కూడా వారు ఏం చేస్తున్నారు తెలుసా? 100 మందిలు అక్కడ ఆరాధన చేస్తున్నారు. గ్రామంలో అవకాశం లేదు, వారి రాష్ట్రంలో అనుమతి లేదు, అందుకని అడవుల్లో వెళ్ళి, కొండల్లోకి వెళ్ళి వారు దేవుని ఆరాధిస్తున్నారు. ఏమండి, మందిరం లేదంటే సంకలు గుద్దుకొని పారిపోయే వాళ్ళు, పనికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మన మధ్య. ఏమండి, అంతేనండి. ఈరోజు ఆరాధన లేదు, ఆదివారం అంటే అబ్బా ఎంత గొప్ప అయ్యగారండి, ఈరోజు మంచి అయ్యగారండి మా వాడు. అయ్యా పెళ్ళి ఉంది అయ్యా అంటే, అయితే లేదులే ఆరాధన లేదు, వెళ్ళిరండి అంటే చాలు. అబ్బా, ఒకవేళ ఎమ్మెల్యేగా నిలబడితే మా అయ్యగారికే ఓటు వేయాలన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు కదా? కారణం ఏంటో తెలుసా? మన భక్తి ఆవిరైపోతుందండి, మన జీవితం ఆవిరైపోతుంది. కారణం ఏంటంటే మన భక్తి పలసబడిపోయింది. మన భక్తి పలసబడిపోయింది. ఇక ఆశ ఎత్తే ఏమొస్తుందిలే, ఆయన ఎన్నో చెప్తాడు, ఆయనకి పని ఆ పాట అనే కాడికి వస్తుంది. తిన్నది అరగట్లేదు ఆయనకి, మనం కూడా అరిగించుకోవడానికి వస్తున్నట్టు ఉందనుకునే రోజులు ఇవి. ప్రతి సంఘములో ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన మాట ఏంటంటే, బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే అది ఆయన కొరకే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే మనము దేవుని రాజ్య వారసులుగా మనం తీర్చిదిద్దబడతాం. అప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? తన కొరకు ప్రతిష్ఠిస్తాడు, తన కొరకు మనల్ని తన రాజ్యంలో ప్రవేశించడానికి అనుమతిస్తాడు. 3వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 3వ విషయం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. నీవు హితబోధకులనైన సంగతులను బోధించుము, ఎలాగనగా ఎక్కడ చదువుతున్నారండి? 2వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి 2 వచనాల వరకే ఏమని మాట్లాడుతున్నాడు అంటే, హితబోధకులను సంగతులను బోధించుము. అలాగనే ఇక్కడ అంటూ ఉన్నాడు. చూడండి, కిందికి వస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, కిందికి వస్తే అనేక విషయాలను తెలియపరుస్తూ ఈ యొక్క విషయంలో మనము అర్థం చేసుకోవాలి. ఏమని మాట్లాడుతున్నాడు? వారు సమస్త దుర్నీతి నుండి విమోచింపబడి సత్క్రియలు చేయగలిగిన వారుగా, ప్రజలుగా, ఆయన సొత్తుగా వారు ఏం చేయబడ్డారు? వారు ఆ రకంగానే వారు ఉన్నారు. ఎలాగా? ఇక్కడ అన్నాడు, హితబోధకు అనుకూలముగా. ఎలాగండి? హితబోధకు అనుకూలముగా కొన్ని క్వాలిటీస్ చెప్తున్నాడు. స్వస్థ బుద్ధి గలవారుగా, ఇంకేమన్నాడు? విశ్వాస, ప్రేమ, సాహసం గలవారుగా, ఇంకేమంటున్నాడు? లోపము లేని వారిగా ఉండవలెను. ఎలాగంటే లోపము లేనివారు అంటే ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు వారు సమస్త దుర్నీతి నుండి విమోచింపబడిన వారిగా ఉండాలి. సింపుల్గా 3వ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఆ యొక్క సమస్త దుర్నీతిని దాంట్లో నుండి విమోచింపబడిన వారుగా, అంటే దాంట్లో నుండి విడుదల పొందిన వారుగా, దానికి దూరస్తులుగా ఉండాలి. దేనికి? దుర్నీతికి. అప్పుడు ఆయన సొత్తైన ప్రజలుగా మనం మార్చబడతాం. దేవునికి స్తోత్రం. ఆయన
సొత్తైన ప్రజలుగా ఉన్న వారికే పరలోక రాజ్యములో వారసత్వాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. వారసత్వాన్ని ఇస్తాడు. ఈరోజు అనేక దేశాలలో చూడండి, కొన్ని దేశాలు ఆహ్వానిస్తున్నాయి, మా దేశంలో ఇదిగో పౌరసత్వం అంటే ఇదిగో గ్రీన్ కార్డు, ఎల్లో కార్డు, ఇంకేదో అంటారు కదా ఏమండి, ఆ కార్డులు ఇవ్వడానికి మా దేశం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంది అని. కొన్ని దేశాలు ఏమంటాయంటే, మా దేశంలో మీరు గ్రీన్ కార్డ్ హోల్డర్గా ఉండాలంటే, ఇప్పుడు ఒక ఉదాహరణకి అమెరికా పౌరసత్వాన్ని నువ్వు పొందాలంటే దానికి కొన్ని నిబంధనలు ఉంటూ ఉన్నాయి కదండి. కొన్ని సంవత్సరాలు ఇక్కడ జీవించాలి, ఇక్కడ బ్రతకాలి. అప్పుడు ఆ యొక్క టైంలో నువ్వు ఏదైతే పొందుకున్నావో, ఎన్ని సంవత్సరాలు ఉన్నావో, ఆ నిబంధనలు బట్టి అలాగ ఉన్నావో లేదో పరిశీలన చేసి ఏం చేస్తాడు, గ్రీన్ కార్డు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఒక 10 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు వారి నిబంధనలు. నేనైతే అమెరికా వెళ్ళలేదు కాబట్టి ఆ విషయాలు నాకు తెలియదు. కానీ కొన్ని ఆలోచన చేసినప్పుడు నిజంగా వారికి కూడా కొన్ని నిబంధనలు ఉంటూ ఉన్నాయి. ఆ నిబంధనలు బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నిబంధనల ప్రకారంగా ఉంటేనే వారికి పౌరసత్వాన్ని, అంటే అక్కడ అధికారికంగా ఇదిగో వారి యొక్క పౌరుడు అవ్వడానికి. అర్థమైందా? అమెరికా పౌరుడో, ఆ యొక్క ఇటలీ పౌరుడో, ఇంగ్లాండ్ పౌరుడో, ఆస్ట్రేలియా పౌరుడో అవ్వడానికి వారి నిబంధనలు సరిగ్గా మనం పాటించగలిగి దాన్ని అర్హత పొందుంటేనే అప్పుడు దాంట్లో మనకి అధికారం వస్తుంది. అక్కడున్న హక్కులన్నీ పొందుకోగలం. ఏమండి, ఒకవేళ ఈరోజు ఇందిరమ్మ ఇల్లు రావాలంటే ఏం చేయాలండి? ఏమండి, ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుండి వచ్చిన వలస వాళ్ళకి ఇస్తున్నారా? ఏమండి, ఇవ్వట్లేదు. ఏమండి, ఆధార్ కార్డు ఉందండి అన్న ఇవ్వట్లేదు, రేషన్ కార్డు ఉందండి అన్న ఇవ్వట్లేదు. వారికి కొన్ని అర్హతలు కావాలి. ఇక్కడే పుట్టి, ఇక్కడే జీవించి, ఇక్కడే సమస్తాన్ని, ఇక్కడ వాళ్ళ తాత ముత్తాతల నుండి ఇక్కడ ఉంటేనే ఈ తెలంగాణలో మేము ఇస్తామండి అంటూ ఉన్నారు. అంతేనా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నొక సహోదరుడు అంటున్నాడు, అయ్యా నాకు ఏజెన్సీ రావట్లేదయ్యా అంటున్నాడు. కారణం ఏంటి అంటే, నువ్వు ఈ రాష్ట్రపౌడు కాదు కదా, నీకు ఎట్ట ఇవ్వాలి మేము ఏజెన్సీ అంటున్నారు వాళ్ళు. ఏంటి, వంశవృక్షాన్ని అడుగుతారు. కావాలి, అని అర్హతలన్నీ కావాలి. ఈరోజు మన జీవితంలో మరి ఈ లోకంలో జీవించడానికే ఎన్ని నిబంధనలు ఉంటే, మరి ప్రభు యొక్క రాజ్యంలో మనం అడుగు పెట్టాలంటే, అక్కడ శాశ్వత జీవాన్ని మనం పొందుకోవాలంటే, ఆ యొక్క రాజ్య వారసులుగా తీర్చిదిద్దబడాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన అంటున్నాడు, సమస్త దుర్నీతిని మీరు విడిచిపెట్టాలి. అర్థమైందా? ఏమంటున్నాడు? మీరు హితబోధకు అనుకూలమైన వారిగా ఉండాలి. అంటే దేవుని వాక్యానికి మీరు అనుకూలంగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, మీరు మితానుభావులు గలవారిగా ఉండాలి, మాన్యులుగా ఉండాలి, ఇదిగో స్వస్థ బుద్ధి గలవారిగా ఉండాలి, విశ్వాస ప్రేమను గలవారిగా ఉండి, విశ్వాస ప్రేమ సావాసము గలవారిగా ఉండి, లోపము లేని వారిగా ఉంటేనే తప్ప దాంట్లో మీకు అర్హత ఉండదు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ అర్హతలన్నీ మన జీవితంలో మనం పొందుకోవాలి, ఈ స్వభావాలన్నీ మనం అలవర్చుకోవాలి. అప్పుడే ఓవరాల్గా ఒక మాట అన్నాడు ఏంటంటే, సత్క్రియల యందు మీరు ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండి ఆయన సొత్తుగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. భూమి మీద కూడా ఎలాగ ఉండాలంట? ఆయన సొత్తుగా ఉండాలంట. అర్థమైందా నా మాట? ఇక్కడ జీవిస్తూ కూడా ఇంకా నన్ను యుద్ధు, నన్ను ఆద్దు ఇంజరు చెప్పుకెచ్చుకోకూడదు. అర్థమైందా? నేను ఎవడం తెలుసా అంటుంటారు కొంతమంది. ఏమండి, వారి పలుకుబడిని ఉపయోగించుకోవడం కదా చాలామందిలో చూస్తాం. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? చర్చిలో పరద మడత ఎట్టమంటావా నన్ను? ఏమండి, బాత్రూమ్లు గడగమంటావా నన్ను? ఏమండి, అన్నం వండమంటావా నన్ను? కదా, ఏమండి, ఊడవమంటావా నన్ను? నేను ఎవరిని అనుకుంటున్నావు? ఏమండి, ఈ స్వభావాలన్నీ మన జీవితంలో ఉండకూడదు. నేను ఎంత పెద్ద ఉద్యోగం చేస్తానో తెలుసా? నేను ఎలాంటి వ్యక్తినో తెలుసా? ఎంత చదివానో తెలుసా? ఇవన్నీ కూడా లోకంలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు, క్రీస్తులోనికి వచ్చినప్పుడు ఏది పనికి రాదు. అదంతా జీరోగా ఎంచుకొని నువ్వేం చేయాలి తెలుసా? ప్రభు కొరకే నువ్వు ఆసక్తి కలిగి సత్క్రియలు చేయాలి.
బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత పెద్దోడివో, ఎంత గొప్పదానివో, ఎంత చదివిన దానివో, ఎంత పెద్ద కంపెనీలో పనిచేసే దానివో అదంతా బయటికి వెళ్ళిన తర్వాతే. లోపల ఉన్నప్పుడు ఎక్కడ క్రీస్తులోనికి వచ్చినప్పుడు అవన్నీ కూడా జీరో చేసుకొని నీ జీవితంలో ఎలాగుండాలో తెలుసా? ఆయన కొరకు బ్రతకాల. దేవునికి స్తోత్రం. అతి పెద్ద బాధ మనకేంటో తెలుసా? వీటినన్నిటిని పట్టుకొనే తిరుగుతూ ఉంటాం, వీటినన్నిటిని వదులుకోలేం. ఎక్కడికి వెళ్ళినా నాకు కుర్చీ చేయలేదేంటి ఇలా, ఎక్కడికి వెళ్ళినా కుర్చీ వేయాలా, నేను రాగానే మోకాళ్ళ మీద పడి దండ పెట్టాలా అనే లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి వాటినన్నిటిని మనం విసర్జించి మనము జీరో అవ్వాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు మనం జీరో చేయబడి మన బ్రతుకును ముందుకు కొనసాగింపగలిగితే అప్పుడంట మనకు పరలోక రాజ్యంలో పర్మిషన్ అంటే అనుమతి దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? అనుమతి దొరుకుతుంది. లేదయ్యా నేను ఇలాగే ఉంటాను ఏమండి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తాన్ని విడిచిపెట్టి మనము దేవుని కొరకు బ్రతకాలి. చిన్న ఉదాహరణ ఒక సేవకుడు చెప్తున్నప్పుడు విన్నాను. చిన్న ఉదాహరణ, ఒక సేవకుడు ప్రసంగం చేయడానికి ఒక ప్రాంతానికి వెళ్తూ ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నాడు. మీరు కూడా వినే ఉండవచ్చు ఈ మాట. ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేసి ఆ యొక్క ప్రార్థన స్థలం, ఆ మీటింగ్ స్థలానికి వెళ్ళాడు. వెళ్ళగానే వాష్రూమ్లు ఉంటాయి. మోస్ట్లీ అభివృద్ధి చెందిన ఈ యొక్క సిటీస్లలో పక్కపక్కనే ఉంటాయి, అంటే లేడీస్కి జెంట్స్కి. అయితే ఈ యొక్క సేవకులు కూడా వాష్రూమ్కి వెళ్ళి బయటికి వచ్చేసరికి ఒక సహోదరి కనపడిందంట. అయ్యా మీరు మేము వచ్చిన ఫ్లైట్లోనే వచ్చారు కదా అని అడిగిందంట. ఎలాగా? మేము వచ్చిన ఫ్లైట్లోనే వచ్చారు కదా అంటే, ఏ ఫ్లైట్లో అంటే పలానా. అవునమ్మా నేను కూడా ఆ ఫ్లైట్లోనే వచ్చాను. అయితే మరి ఇక్కడేం చేస్తున్నారు అని అడిగారంట ఈ పాస్టర్ గారు. అడిగితే నేరుగా నేను ఫ్లైట్ దిగడం వచ్చి ఇక్కడ దేవుని పని కొంచెం ఉంటే చేశానయ్యా అని చెప్పిందట. మరి ఏం చేసామంటే బాత్రూంలో గడిగిందంట. ఎక్కడి నుండి వచ్చి? ఫ్లైట్లో నుండి. మరి మీరేం చేస్తారమ్మా అసలు అని అడిగారంట ఈ పాస్టర్ గారు. అయితే ఏమన్నది, ఆ ఫ్లైట్ నడిపిన పైలట్ అంట. ఎవరు? ఫ్లైట్ నడిపిన పైలట్ ఎవరు? ఈ బాత్రూంలు గడిగిన ఏమండి, ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయంట. ఇంత గొప్ప సమర్పణ కలిగి ఇంత ఇదిగా జీవించే వ్యక్తులకు నేనే వాక్యం చెప్పగలను అని, అమ్మ నేను చెప్పలేను వాక్యాన్ని. ఇలాంటి గొప్ప వ్యక్తులని చూశాక, ఇలాంటి గొప్ప వ్యక్తుల మధ్య నేను ఎలాగ వాక్యం చెప్పగలను అని ఆయనే కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నారట. ఈరోజు ఏంటి పైలట్ అంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి తెలుసా? వెంటనే ఆ యొక్క డ్యూటీ ముగించుకొని డైరెక్ట్గా ఎక్కడికి వచ్చిందంట, మందిరానికి వచ్చి ఆరాధన ఉంటే బాత్రూంలో గడిగిందంట. ఏమండి ఈరోజు కాదా? నేను అందుకని ఒక మాట చెప్పాను, మనకున్న స్థితిని బట్టి మనము సమస్తాన్ని జీరో చేసుకోవాలి. ఆమె క్రీస్తు యందు జీరో చేసుకుంది. ఆమెకున్న పదవి, ఆమెకున్న ఆ యొక్క స్వభావాన్ని, ఆ యొక్క ఉద్యోగాన్ని, సమస్తాన్ని జీరో చేసుకుంది. ప్రతిది కూడా దేవుడిచ్చిందే నాకు. నేను ముందుగా ఏం చేయాలా? అదంతా పక్కన పెట్టేసి దేవుని పరిచర్యలో కొనసాగాల అని చెప్పి తాను ఏం చేసిందంట, వచ్చి బాత్రూంలో అడిగిందంట. ఎన్ని గొప్ప ఫెసిలిటీస్ ఉంటాయో చూడండి. తెలుసా? మీరు ఎప్పుడన్నా చూస్తుంటారు కదా, యూట్యూబ్లో చూస్తే చూడండి, పైలట్కున్న ఆ యొక్క లగ్జరీ లైఫ్ చూడండి అండి. అండి పైలట్ కాదండి, అక్కడ అందిస్తుంటారు కదా, ఏమంటారు వాళ్ళని? ఏమండి ఏదో అంటారు కదా, ఎయిర్ హోస్టర్స్. వాళ్ళకే ఎంతో లగ్జరీ లైఫ్. అలాంటిది అంతకు మించిన గొప్ప జీవితాన్ని జీవిస్తూ కూడా ఆమె ఏం చేసింది? బకెట్ పట్టుకొని, ఏమండి ఫినాయిల్ డబ్బా పట్టుకొని మందిరము యొక్క ఏం చేసిందంట? బాత్రూంలు శుభ్రంగా గడిగిందంట. ఈరోజు మన జీవితాల్లో అలా ఉన్నాయా? అలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? కాస్త కొంచెం మనం ఘనత వస్తే ఆగమే, మంచి కొంచెం డిగ్రీ సంపాదిస్తే ఆగమే, మంచి ఉద్యోగం వస్తే అబ్బో దుబ్బ అంటకూడదు కదా, కుర్చీలు శుభ్రం తొడవలేదయ్య గారు తుడిపించండి ఎవరి చేతన అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి అర్థమైందా?
ఏమండి తొడవండి అయ్యగారు అండి, తుడుచుకొని కూర్చోలేవా నువ్వా? లేదంట అయ్యగారు ఏమన్నా నన్ను పంపాలంటే పని వాళ్ళని వీళ్ళు తుడుచుకొని ఉంటే ఆడొచ్చి కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఏం చేస్తాడు? వాక్యం వింటాడట. అలాంటి వారు ఉన్నారు ఈ లోకంలో. ఈరోజు నీ తగ్గింపు జీవితం ఎక్కడుంది? మనం ప్రజలముగా మనం ఆయన సొత్తుగా మార్చబడాలంటే మనలో ప్రతి సత్క్రియ కనపడాలా, సమస్త దుర్నీతి మనలో నుండి తొలగిపోవాలా. అప్పుడే మనము దేవుని రాజ్య వారసులుగా తీర్చిదిద్దబడతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనము ప్రభు యొక్క బలలో కూడా చేపెట్టబోతూ ఉన్నాం. మనము ప్రతి దినము ఆయన సన్నిధానంలో ఆయన శరీరంలో పాలు పంచుకుంటున్న మనం మన జీవితాలు మార్పులోనికి రావాలని భయము కలిగి మనం వెళ్ళాలి. అర్థమైందా? అలవాటేలే, ప్రతి ఆదివారం ఎత్తాడు అయ్యగారికి, ఇక అలవాటు అయిపోయింది కాబట్టి ఏం మామూలే నార్మలే అనుకోవద్దు. ఇది భయంతో తీసుకోవాల్సింది, భయం కలిగి మనం చేయి పెట్టవలసింది. మన స్వభావం అంతా నూతన పరచబడి అప్పుడు మనం చేయి పెట్టవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఇది నాన్న 3 విషయాలను దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఏం చేయాలంట? మనము క్రీస్తుతో పాటు సిలువ వేయబడాలా. రెండోదికి మనం ఏం చేయబడాలంట? బ్రతికితే చావైతే ఏదైనా సరే, బ్రతికినా చావైనా క్రీస్తు కొరకే అని తీర్మానం తీసుకోవాలా. మూడో విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇదిగో ఏదైనా సరే సమస్త దుర్నీతి నుండి మనం ఏం చేయబడాలి? వేరుపరచబడి దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా మనము చేయబడాలి. అలాగుంటేనే మనము దేవుని యొక్క రాజ్యములో అడుగు పెట్టగలము. ఆయన రాజ్య వారసులుగా మనము ఖచ్చితంగా పరలోకపు గ్రీన్ కార్డు మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క దినాన ఒకసారి మనమందరము తలలు వంచుకొని కళ్ళు మూసుకుందాం. ఒకసారి మన యొక్క హృదయంలో ఈ మాట చెప్దాం, మోకరిద్దామా? వాక్యాన్ని విన్నాం, వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవించడానికి వాక్యములు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకుందాం. విన్న వాటిని విడిచిపెట్టక ప్రభువా నన్ను సరైన మార్గం గుండా నడిపించు, ముఖ్యముగా నీ పరలోక రాజ్యములో అడుగు పెట్టడానికి కృప చూపించు ప్రభువా అని ప్రార్థన చేస్తావా? సహోదరి సహోదరుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి సరి చేసుకో. ఒకసారి నీ జీవితాన్ని బాగు చేసుకొని నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోగలిగితే ఒకసారి దేవుడు నీకిచ్చిన ఆశీర్వాదం ఏంటో, నీకిచ్చిన ప్రాధాన్యత ఏంటో, నీకిచ్చిన గొప్ప కృప ఏంటో దేవుడు